హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ రంగా యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫంక్షన్లోన మేము బజ్జీలు ఎలా తయారు చేస్తున్నామో జస్ట్ వీడియో చూడండి. బజ్జీలను మేము తయారు చేయడం జరుగుతుంది ఈ వీడియోలోన. సో దానికి అవసరం పరికరాలు ఏంటో అన్నీ చూస్తూ ఇక్కడ శనగపిండిని చూసుకోండి. జర తగిన మొత్తంలో తడిపి దాంట్లోకి సోలా పొడి కలిపి మనం రెడీ చేసుకోవాలి. ఈ విధంగా శనగపిండిని మనం వాటర్లో కొద్దిగా పోసుకొని సోలా పొడి కలిపి రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే, దాన్ని ఇప్పుడు మనము పచ్చిమిర్చితోన ఇక్కడ ఆయిల్ని ఫస్ట్ స్టవ్ మీద వేడి చేసుకోవాలి. కొద్దిసేపు గరం అయిన తర్వాత మనము మిర్చిని అలా పిండిలో అద్దేసి అలా ఆయిల్లో వేయాలి. ఒక్కొక్కటి పిండిలో ఉన్నదాన్ని తీసి అలా ఆయిల్లో వేయాలి. అలా ఆయిల్లో వేస్తూ దాన్ని తిప్పుతూ ఉండాలి. లోపల ఉన్నవి మాడిపోకుండా మంట తగినంతగా పెట్టుకొని కింద వాటిని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. లోపల మిర్చిని అవి బాగా గరం అయిన తర్వాత ఫస్ట్ మనం అన్నీ మిర్చిని ఒక్కొక్కటి మొత్తం దాని ఆయిల్ లోపల వేయాలి. మొత్తం టోటల్గా ఆయిల్ లోపల టోటల్గా వేసి ఒక్క మిర్చి లోపల అలా అద్దిన తర్వాత అలా వేసిన తర్వాత అటు ఇటు లోపల ఉన్నదాన్ని అటు ఇటు బుర్రుతూ ఉండాలి, మంచి మాడిపోకుండా. సో మంటని తగినంతగా పెట్టుకొని జర వేడి అయినాక మిర్చీలు జర ఎర్రగా అయిన తర్వాత చాలింగ్ తిప్పేకి రాదు తీసి అవతల మరి ఇంకో రౌండ్కి అయితే చూడండి తెల్లగా ఉన్నాయి. ఒక్కొక్కటి వేడిగా గరం అవుతుంది అన్నమాట. జర లైట్గా ఉన్నప్పుడే మనం అటు ఇటు తిప్పుకోవాలి. మిర్చిని అటు ఇటు తిప్పుకొని జర మాడిపోకుండా లైట్గా వేడిగా ఉన్నది. కలర్ చేంజ్ అయింది. అటు ఇటు తిప్పుతూ అటు ఇటు దాన్ని మిర్చిని వేడి దానికల్లా వేడి చేయాలి. కిందకి పైకి కిందకి తిప్పుతూ ఉండాలి. ఆయిల్లో అటు ఇటు వాటిని కదిలిస్తూ జరుపుతూ ఉండాలి. తగినంతగా పెట్టుకోవాలి. మంట ఎక్కువ అయ్యే కొద్దీ తొందరగా మాడిపోయే అవకాశాలు ఉన్నాయి. మిర్చీలు కొద్దిగా అయిపోతాయి. సో దాన్ని మనము కంపల్సరీ అటు ఇటు తిప్పుతూనే ఉండాలి. అటు ఇటు వదిలిస్తూ ఉంటే నార్మల్గా ఉన్నప్పుడు
మంచిగా వేడిగానే అయినాయి. చూసారా, గిన్నెలో తీసేసిన పక్కకు నార్మల్గా మాడిపోకోకుండా తగినంత మొత్తంలో వేడి చేసి ఉంచడం జరిగింది. సో అలాగే మనకు కావాల్సినవి ఎన్ని బజ్జీలైనా పిండి అయిపోయేంత వరకు అలాగే కొన్ని 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 ఒక్కోటి మిర్చితో తీసుకొని ఆయిల్లో వేస్తూ ఉండాలి. వీటికి చాలా ఓపిక అవసరం ఉండాలి. మిర్చీలు చాలా రకాలు ఉంటాయి. మసాలా మిర్చి, గరం మిర్చి, దొడ్డు మిర్చి, చిన్ని మిర్చి. చూశారు కదా, చూడండి ఎంత వేడిగా అవుతున్నాయో. చూశారు కదా, అంతే ఈజీ, చాలా ఈజీ చేయడానికి. జర ఒక్కసారి ట్రై చేసినారంటే మీకే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏది పెద్ద విషయం కాదు. ఏది మనకు పెద్ద బ్రహ్మ విద్య అనుకోకూడదు, చేస్తూ ఉండాలి అంతే. అంతే, అలా బజ్జీ చేయడం